ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/5/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షము, అష్టమి మధ్యాహ్నం 3:01 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 12:46 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:45 నుంచి 3:27 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:53 నుంచి 5:44 వరకు. సూర్యోదయం 5:50కి, సూర్యాస్తమయం 6:35. రాహుకాలం సాయంత్రం 5:01 నుంచి 6:31 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. లాటరీల వల్ల ధనలాభము, మత్స్యకారులకి లాభము, రొయ్యలు చేపలు చెల్లే వారికి అభివృద్ధి, రైతులకి పూలు పలుకురాలు పండించే వారికి కూడా అనుకూలవంతంగా ఉంటుంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి ఏమైనా పరీక్షలు ఉన్నా, సెట్ లాంటి పరీక్షలు ఉన్నా తప్పకుండా మీరు విజయం సాధించే అవకాశాలు. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా శత్రునాశనాన్ని పొందుకొని ప్రయాణ లాభాన్ని, తీర్థయాత్ర సేవని తప్పకుండా పొందుకునే అవకాశం ఉంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్టయోగం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, లాటరీల వల్ల ధనయోగం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని, వాహనాన్ని తిరిగి పొందుకునే అవకాశం. చాలా మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన జీవనం. విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, అనుకూలవంతమైనటువంటి వ్యాపార వృద్ధి పొందుకోవడం. అలాగే రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభాలు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. అలాగే కళాకారుల, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అదృష్టయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. ఇది చాలా మంచి అదృష్టాది శుభయోగం చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట ప్రయాణం మానుకోవడం మంచిది. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవు అని చెప్పేసి డబ్బులు పుచ్చుకోవడం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు. బట్ ఆర్థికంగా బాగుంది, ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ఆరోగ్య లాభం కూడా ఉంది. అతిగా తినకండి. రాత్రిపూట మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయకండి. మద్యపాన సేవన మీ ప్రమాదాన్ని కలిగిస్తుంది. మద్యపాన సేవన చేయకుండా మీ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది, ఆనందయోగంగా ఉంటుంది. తీర్థయాత్ర సేవన కూడా ఉంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు. అలాగే కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు. విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కూడా మంచి శుభవార్త వినే అవకాశం. ధనకనక వస్తు వాహన ప్రాప్తి, ఆర్థిక విషయాలు మంచి వెసులుబాటు కూడా ఉంటుంది. బట్ డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా, అంటే 1-2 సార్లు మీరు సంతకం పెడుతున్న పత్రంలో ఏమున్నదో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. పూర్తిగా చదువుకోండి. అలాగే తేట తెలుగు భాషలో రాసుకునే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా రుణపీడా పరిహారం, రోగనాశనం ఉంటుంది. మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార లాభాలు, ఈవెంట్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. మ్యారేజ్ బ్యూరో నుంచి మాత్రం శుభవార్త ఖచ్చితంగా ఉంది. కానీ కన్సల్టెన్సీ మీద పెద్దగా ఆధారపడకండి. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్, కాంట్రాక్టర్ల కోసం కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త.
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన ఆనంద యోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత 8వ అధ్యాయం చదవండి. అలాగే గణపతి అష్టోత్తరం చదువుకుంటే ఇంకా మంచి శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి చాలా మంచి శుభయోగాలే. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన యోగ్యత. కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, విదేశీయానం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీ, వార్తలు వినే అవకాశాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. తప్పకుండా మీ ప్రయాణం సఫలవంతం అవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు మంచి లాభం, ప్రశాంతమైన జీవనం, వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి, వ్యాపార పరంగా అనుకూలత, వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభయోగం, ఆనందయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఏదన్నా వేడుకల్లో పాలు పంచుకోవడం, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగే అవకాశం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, లాటరీల వల్ల ధనప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. రాజకీయ పరంగాను అనుకూలత, సినిమా రంగంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు, పడుకురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి గౌరవప్రదమైనటువంటి ఆనంద యోగం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, చేతి నిండా ధనం ఉంటుంది, రుణ విమోచనం జరుగుతుంది, శత్రునాశనం పొందుకునే అవకాశాలు, కుటుంబ పరంగా సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఆనందకరమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. ధనం సమృద్ధిగా ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇటువంటి మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వము, దానగుణము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు బయట మీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు, ధనయోగము, ఐశ్వర్యం, సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక బాగా ఉండడం, 10 మందిలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, లాటరీల వల్ల కలిసి వస్తుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగం, ప్రశాంతమైనటువంటి విదేశీయానం, విదేశాలకు కూడా స్థిర నివాసం, శుభవార్తలు వినే అవకాశం, నూతన గృహప్రాప్తి పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం ఖాయంగా చెప్పవచ్చు. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన జీవనంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా శుభయోగాలు కనబడుతున్నాయి. వాహన సౌఖ్యం, దానికంటే ముందు మాతృ సౌఖ్యం బాగా ఉంది. ఆరోగ్య లాభం, సోదరులతో, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు,
సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్న వ్యాపారాన్ని పూర్తి చేసుకునే అవకాశం, అంటే ఇతరుల యొక్క సహకారాన్ని పొందుకుంటారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, సోదరుల మధ్య కావచ్చు, వ్యాపార సంబంధమైన ఒప్పంద భాగస్వాములు పొందుకునే అవకాశం, వ్యాపార పరంగా అనుకూలత. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా లాభవంతమైన స్థితి. ఇదంతా మీకు సమస్త శుభయోగాలు. 7 అంకెల అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్య, ధైర్య, ఆనంద, అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, గొప్ప వ్యక్తులతో పరిచయం, పరిపూర్ణటువంటి ఆనందకరమైన విజయాలు, కుటుంబ పరంగా గౌరవ మర్యాదలకు లోటు ఉండదు, ఉన్నతమైన ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం, నూతన గృహయోగం, స్థిరమైనటువంటి ఆస్తులు పొందుకునే అవకాశం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థాయి వ్యాపార లాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నతమైన స్థానం, కళాకారుల క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగం. మంచి సౌఖ్యవంతమైనటువంటి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వాక్చాతుర్యం, కుటుంబ సహకారం, సోదరుల మధ్య, స్నేహితులతో అనుబంధం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి లేడీస్కి లాభం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వింటారు. శుభకరమైన వైవాహిక ఆనంద జీవనం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం, ఆర్థిక పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి. ఇది చాలా మంచి శుభకరమైన ఆనంద యోగం. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లవారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి బలంగా కనబడుతోంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంది. కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ రంగంలో పనిచేస్తున్న వారికి, జర్నలిస్టులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వాహన యోగం, ప్రశాంతమైన జీవనం, ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు లాటరీల వైపు వెళ్ళకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పులు చేయకపోవడం మంచిది. అతివేగం అనర్థదాయకం. మద్యపాన సేవనం ప్రమాదం. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీకు వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం డోలు, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు లాభాలు, నూతన వ్యాపార ప్రారంభం, కుటుంబ పరంగా అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత,
వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల లాభం, విదేశాల్లో కూడా అనుకూలమైనటువంటి ధన కనుక వస్తువాన్ని ప్రాప్తి, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకునేటువంటి శుభవార్తలు వినడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, శత్రునాశనం, మిత్ర లాభం, ఆనందయోగం, గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతోంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి మహా అదృష్టం, శుభ సంతాన యోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ పైన శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి రెండు లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి, రొజలు, చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలోను, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అనుకూలవంతమైన స్థితి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభస్థితి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశం, విదేశాలకు వెళ్లే ప్రయత్నం మీకు తప్పక సఫలమవుతుంది, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపార పరంగా లాభాలు పొందుకోవడం, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో సమస్త శుభయోగాలు పొందుకుంటారు. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.